వైసీపీ పార్టీకి సంబంధించిన మూలాలు కాంగ్రెస్ మూలాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత తొలి ప్రధాని కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానిగా ఉండగా ప్రముఖ వార్తాపత్రికలు ఒకటి రెండిట్లో ఆయన మారు పేరుతో ఆయనే విమర్శించుకునేవాళ్ళు. చాలామందికి అర్థమయ్యేది కాదు, ఎవరు నెహ్రూ గురించి ఎంత ఘాటుగా విమర్శిస్తున్నారు ఏంటి అనేది. చాలా కాలం తర్వాత తన సహచరులకి తెలిసి షాక్కు గురయ్యారు. నెహ్రూని విమర్శించుకునేది తానే తనని విమర్శించుకుంటున్నాడు, మారు పేరుతో పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాడు. మరి అటువంటి పార్టీ మూలాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తండ్రి ఆకస్మిక దుర్మరణం కారణంగా తన్ని తండ్రి స్థానంలో కూర్చోబెట్టలేదని అలిగి ఆ పార్టీని తుడిచిపెట్టి మొత్తం వైసీపీగా మారిన కాంగ్రెస్ పార్టీ మూలాలున్న ఆ పార్టీ విమర్శని, ఒక మహిళ చేసే విమర్శని, అది దాంట్లో అబద్ధం ఉంటే ఇది అబద్ధం, ఈ అబద్ధం ఎందుకు చెప్పారు అనేదాన్ని కౌంటర్ వీడియోలాగా ఖండించటం, ఈ నిజం ఇది, అబద్ధం ఇది, పలానా విజిల్లో ఈ అబద్ధం వచ్చింది, పలానా #U ఈ కామన్ ఓటర్ ఈ పచ్చి అబద్ధం మాట్లాడారు కానీ నిజం ఇది అని కౌంటర్గా అబద్ధమేది నిజమేది అనేదాన్ని జోలికి వెళ్లకుండా, ఆ నిజాన్ని టచ్ చేయకుండా, ఆ విమర్శలో ఉన్నటువంటి వాస్తవాన్ని కనీసం దాన్ని ఒక పాజిటివ్ కోణంలో తీసుకోకుండా ఈ దాడి చేయటం, దీన్ని మీరు నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్పాలండి, ఆయన దేనికి స్పందించడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇప్పుడు టీడీపీ టెన్యూర్లోనే ఇలాగే నాకు జరిగిన ఘటనలాగా ఒక రెడ్ మార్కే పడింది అనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే పక్కకి జరుగు, నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తున్నావు, లంచాలు దంచుకుంటున్నావు కాబట్టి నేను డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, బాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లోకేష్ గారి ప్రజా దర్బార్కి వెళ్ళి తేల్చుకుంటాను అని ఒక నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది, చాలా గట్టి నమ్మకం ఉంది. అది ప్రభుత్వం పైన భరోసా. వల్లభనేని వంశీ అనుచరుడు నన్ను లంచాలు అడిగాడంటే ప్రత్యామ్నాయం కనిపించలే ఆ రోజు నాకు. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడ దాటికెళ్ళినా ఇంకా తడుపుడు పెరుగుతుంది తప్ప నేను ఆరిపోతాను. అక్కడ తడుపుడు పెరుగుతుంది అని నమ్మకం ఎక్కువ. ఈ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాం అనుకోండి, ఇంకో రెట్టింపు 10 లక్షలు, అక్కడి నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే ఇంకో రెట్టింపు 10 లక్షలు, చివరికి ఓ పెద్ద ఐసి గడ్డ తీసుకెళ్ళి చేతిలో పెడదామని నా చేతుల్లో చివరికి నీళ్ళ చుక్క లేకుండా చేసేస్తారు, ఇంకా అప్పుల పాలవుతాను. ఆ నమ్మకం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇది నా ఒపీనియన్, ఇది క్రిస్టల్ క్లియర్గా నా ఒపీనియన్. ఇప్పుడున్న నమ్మకం కూడా నేను మీకు అంతే క్లియర్గా చెప్తున్నాను. అలా విమర్శలు తాను చేసుకున్న నెహ్రూ గారి పార్టీ కాంగ్రెస్ దాని నుంచి వచ్చిన లేదండి. ఆ ప్రిన్సిపల్స్ అయోటా ఆఫ్ ప్రిన్సిపల్ 1% కూడా లేదు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని గెలిచాడు, మదర్ని వాడాడు, సిస్టర్ని వాడాడు, అందరూ చూశారు రాష్ట్రంలో. మహిళా శక్తి లేదే ఇంకేం లేదు, మొత్తం తిరిగాడు. అంతా వాడేసిన తర్వాత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం గెలిచాడు? ఇంకా నాన్న పేర్లు అమ్మ పేర్లు పనికొచ్చే రోజు ఇంకా ఉన్నాయండి రోజులు? ప్రజలు ఇంకా ఇవ్వడానికి ఏం లేదండి. ఇక్కడ నేను చేసిన వీడియో కింద ఒక అడ్వకేట్, నేను ఆయన పేరు తీసుకోవడం సబబు కాదు కాబట్టి తీసుకోవట్లేదు, చివరికి ఒక నార్మల్ పర్సన్ నేను మొదలుపెట్టిన ఒక వీడియో దాని కింద కమెంట్ చేయడానికి వచ్చి నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడని ఒక అడ్వకేట్ రాశాడండి, వల్లభనేని వంశీ. ఆ మ్యాన్ హ్యాండిల్ చేశాడని ఒక అడ్వకేట్ రాస్తేనే ఎంత నీచపు స్థాయిలో జరిగిందో అరాచకం మీకు అర్థం కావట్లేదా? ఎక్కడికైనా న్యాయం జరగదండి. ఒక టెన్యూర్ ఉంటుంది, గాలి ఎదురెళ్తానే ఉంటుంది, మనకి తలొంచుకుని తీరాలి. అదే జరిగింది లాస్ట్ 5 ఏళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అన్యాయం జరిగితే తలెత్తుకుని వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు అన్న ధైర్యం తీసుకొచ్చింది గవర్నమెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే నేను గవర్నమెంట్లోని అన్న శాఖలు ఇంత బాగా పనిచేస్తాయని కూడా నేను ఒప్పుకోను. ఒకే ఒక మనిషి ఆయన పైన అట్రిబ్యూట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి పైన నమ్మకం ఉంది నాకు. సార్ ఇక్కడ జరుగుతుంది అన్యాయం, వింటాడు, విని తీరతారు.
అంతే తప్ప ఎమ్మెల్యేలు జులుము, ఆ విమర్శలు, కాంగ్రెస్ నీతి అలాంటివి ఎప్పుడు ఉండవండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 10 మందిని కూర్చోబెట్టి పిచ్చి మాటలు అనిపించేసి, అది మినిస్టర్ అయినా అవ్వనండి, ఎవరన్నా అవ్వనండి, మనం వెలగబెట్టేది ఇదే. ఇంతకు మించి మనకేమీ కొత్త ఎజెండా ఉండదు, ఎందుకంటే మనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి. కానీ నాకు ఒక అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అని నేను అనుకున్నాను. ఎంతసేపు నేను సీఎం అవ్వాలన్న భ్రమలో పాపం తిరుగుతా, ఆయన పాలసీ మేకింగ్ గురించి తెలియదేమో ఆయనకి అని నేను అనుకున్నాను. ఆ ఉద్దేశంతో గవర్నమెంటే మధ్య సరఫరా చేయించిందేమో అని కూడా నేను అనుకున్నాను. పాపం అమాయకుడు తెలీదు, ఇంకా రైచస్ వేలో తీసుకెళ్తాడేమో. అమాయకత్వ ముసుగులో, మద్యపాన నిషేధ ముసుగులో 15 ఏళ్ళు 25 ఏళ్ళు సబ్జెక్టు కరెక్షన్, మద్యపానాన్ని తాకట్టు పెట్టాడంటే ఎంత నమ్మకం, నేను ఈ రాష్ట్రాన్ని ఇంకా మద్యపానంలో దున్నేయగలుగుతానని. అప్పులు తీసుకొస్తాడు, 25,000 కోట్లు 15 సంవత్సరాలకి పెట్టాడు. ఈ జ్ఞానిని చూసిన తర్వాత ఈ జ్ఞానికి అన్నీ చేసుకోవడం వచ్చు. లిక్కర్ కుంభకోణాలు జరిగినాయి ఇతని కిందే, మైనులు దోచివేతలు జరిగినాయి, ఇసుక మాఫియా జరిగింది, మెడికల్ కాలేజీలకు పర్మిషన్ లేకుండా పర్మిషన్లు ఉన్నాయని చెప్పేంత జ్ఞానం కూడా ఉంది. అసలు పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ ముందు కూర్చుని అప్లై కూడా చేయలేదు నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ కోసం. అక్కడికి వెళ్ళి కూర్చుని పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి ఎదుర్కొంటున్నాడు. అంటే నేను ఏమవ్వాలి కామన్ పర్సన్ కింద ఈ జ్ఞానం చూస్తుందా? మీరు చెప్పండి నాకు. నేను చాలా సింపుల్గా అడుగుతున్నాను. నీకు పర్మిషన్లు వచ్చేసి సీట్స్ తీసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టివ్ జియో ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఇచ్చిన కన్స్ట్రక్షన్ జియో టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ని తీసుకొచ్చి ఇది ఆమోద పత్రం నేషనల్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు, సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిట్ అని చెప్తే ఏమవ్వాలి నేను? అక్కడ పర్మిషన్ లేని కాలేజ్ గురించి, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేటైజేషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే అసలు నీకు ఎంత అహంభావం, జనాలు ఎవరికి జ్ఞానం లేదని చెప్పుకోవడానికి. ఏది చెప్తే అది నమ్ముతారులే, 2 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది, దారి పొరట నేను తడుచుకుంటే వెళ్ళా కాబట్టి జనాలకు సింపతి పడుతుంది, తడిచి జగన్మోహన్ రెడ్డి మన కోసం నుంచి నానిపోయాడని చెప్పి అనుకోవడానికి. రచ్చబండ అని చెప్పాడు, ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. ఎక్కడండి, ఎక్కడున్నారు ఆయన? దేశంలోనే లేరు. రచ్చబండ పిలిపించిన మరుసటి రోజే నేత వెళ్ళిపోతే ఎక్కడ జరుగుతున్నాయి ఆ బండలన్నీ? ఏం బండలండి ఇవన్నీ? నిన్ను నమ్మడానికి నువ్వు ఉండాలి కదా, నువ్వు లేకుండా నిన్నెలా నమ్ముతాం మేము? ఇది ప్రశ్నిస్తే చాలా వైర్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ బిట్ కట్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ నా పైన మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తారు. మీమ్స్ అండ్ ట్రోల్స్ వరకు ఐమ్ హ్యాపీ, నవ్వుతాను నేను కూడా, పర్లేదు. మీమ్స్ అక్కడ వచ్చే వేలో దీన్ని టర్న్ చేస్తారు. ఏమంటే నాకు అర్థం కాదు, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, మై వాయిస్ ఈజ్ లౌడర్. ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. 100 మంది నుంచున్న చోట నా గొంతు గట్టిగా వినిపిస్తుంది. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. నా ప్లస్ పాయింట్ని మైనస్ పాయింట్ కింద డిక్రీజ్ చేసి బిలో ద బెల్ట్ కొట్టడం వీళ్ళకి రాజకీయం. విమర్శలు కాదు కదండి, సద్విమర్శ అనేది తీసుకోలేడు, చిన్న విమర్శ తీసుకోలేడు, క్రిటిసిజం తీసుకోలేడు. ఏది తీసుకోకుండా నువ్వు నేతనవ్వాలంటే ఎలాగవుతావు అమ్మా? ఎలా అవుతావు? ఇప్పటికీ నేను అమ్మ అనే అంటున్నా, అమ్మే అంటున్నా, నేను బిలో ద బెల్ట్ మాట్లాడట్లా. ఎలాగవుతావు అమ్మ జగన్మోహన్ రెడ్డి? నువ్వు నేత అవ్వాలంటే క్రిటిసిజం ఫేస్ చేయాలా? నీకున్న కింద చెంచగాళ్ళు, అర చెంచగాళ్ళు, పావు చెంచగాళ్ళు అందరినీ కూర్చోబెట్టి క్రిటిసిజంని పాజిటివ్ క్రిటిసిజంతోనూ వెళ్ళాలి తప్ప బిలో ద బెల్ట్ వెళ్ళకూడదని నేర్పించాలా. నీ పార్టీకి ఒక సిలబస్ ఉండాలా. ఈరోజు కూర్చోబెట్టి నువ్వు అందరితో, నన్ను వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో ఉన్న చిన్న మహిళ దాకా ప్రతి ఒక్కళ్ళని కూర్చొని నువ్వు దుమ్ము దులుపుతావు అంటే నీ పార్టీ సిలబస్ ఇది. నీ పార్టీ సిలబస్ ఇదైనప్పుడు నీ నుంచి వేలెలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నాకు అర్థం కాదు. నువ్వు ఒక లైన్ ఇస్తారు, ఏమన్నా నాకు అర్థం కాదు, అందరూ యాదృచ్ఛికంగా ఒకే లైన్ తీసుకు కొడతారండి. ఒకే లైన్ అంటే లైన్లో డీవియేషన్స్ కూడా ఉండవు. ఎవరైనా అభిప్రాయం చెప్పి తిట్టాలనుకున్నాను అనుకోండి, 10 అభిప్రాయాలుగా తిట్టాలి. అదే ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఒక్కసారి అది అల్గారిథం, ఒక ప్రోపకాండా అనేది విత్ ఇన్ సెకండ్స్లో అది దాన్ని స్ప్రెడ్ చేయటం అనేది అది ఒక ఐటీ సెల్ విభాగం, దానికోసం ఒక వింగ్. ఎగ్జాక్ట్లీ అండి. సో వాళ్ళ సిలబస్ అది. ఇలాంటి సిలబస్తో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ పార్టీని ప్రజలను నమ్ముతారు? నమ్మరు. లేదు అయినా కూడా నమ్ముతాము. పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ డిబేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ముందు పర్మిషన్ తీసుకొచ్చిందో డిబేట్ చేయండి. అదేం లేకుండా మనం అక్కడ కూర్చుని మనకి అసహనంతో ఒకవేళ కాలేజ్ కన్స్ట్రక్ట్ అయితే ఇలా ఉండుండేది, అసలు నువ్వెందుకు చేయలేదు? 11 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఆపేసావు? 20 కోట్లు శాంక్షన్ ఉంటే పోనీ అలా తిప్పడానికైనా వెనక వాళ్ళ బిల్డింగ్ ఉండొచ్చు కదా. అసలు పులివెందుల మెడికల్ కాలేజ్కే పర్మిషన్ రాలేదు. నాకు విచిత్రంగా ఉంటాయండి కొన్ని మాట్లాడుతుంటే. ఈ టాపిక్ నేను ఫస్ట్ ఆఫ్ ద పర్సన్ టు రైజ్ అండి.
దాంతో నేను బలిపశువు అయిపోయాను. బలిపశువు ఫ్యాక్ట్స్ మీద అయి ఉంటే ఐ వుడ్ బీన్ మోర్ హ్యాపీ. అరే నేను తప్పు చేశాను, తప్పు అయిపోయింది, క్షమించండి, లేకపోతే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని. అప్లై చేయని మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడి ఎదురుదాడి చేసి అయ్యన్న పాత్రుడు గారి పేరు తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఎదురుదాడి చేసి నీ కెపాసిటీ ఎంత అర్థం అవట్లేదా? ఎడ్యుకేటెడ్కి ఎంతకాలం అన్ఎడ్యుకేటెడ్లానే ఉంటారనుకుంటావు? మై పాయింట్ ఇస్ దిస్, మై పాయింట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారికి ఆయన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని పాయింట్స్ ఉండాలి కదండి. అది పర్టిక్యులర్గా పాడేరు లేకపోతే మచిలీపట్నం ఈ కాలేజీల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఉన్న చోట ఈ డ్రామా చేస్తుంటే హిట్ అయ్యేది. అసలు క్వశ్చనింగ్ చేసే పొజిషన్లో కూడా ఉండదు. అరే నువ్వు అప్లై చేయలేదు, ఏం చేయలేదు, నువ్వు కూర్చొని అక్కడ మాట్లాడతానంటే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్? ఆర్ వి దాట్ ఫూల్స్? ఇది అడగకూడదా? పేపర్లు చదవరు, 300 మంది అసలు పేపర్లు ముట్టుకుంటే పాపం ఉన్నట్టు పక్కన పడేస్తారు. జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? మీమ్స్ అండ్ ట్రోల్స్ నుంచి రావాలా? ఏం నేర్పిస్తుంది మీమ్స్ అండ్ ట్రోల్స్? పొలిటికల్ పార్టీస్కి వచ్చి బహిరంగంగా ట్రోల్స్ అండ్ మీమ్స్ కంటెంట్ కింద నవ్వేసేయి, ఏడ్చేసేయి, బ్రహ్మానందం క్లిప్పింగ్ తీసుకొచ్చేసేయి, కోట శ్రీనివాసరావు తన్నేస్తాడని చెప్పేసేయి. ఇదా మా బతుకులు చివరికి? ఇదా పాలిటిక్స్ అంటే? ఇదా ప్రజాసేవ అంటే? ఛీ! ఇలాంటి దేశాల్లో ఉండటం కంటే వేరే దేశం పోవడం మీరు కానీ ఫీలింగ్ తీసుకొస్తారు వీళ్ళందరూ. తన ప్రాంతీయ భావాలు దాంతో ప్రేమ ఉంటాయి చూడండి, విచ్ఛిన్నడానికి పనికొస్తాయి ఇవన్నీ. ఎవరు మాట్లాడతారండి? జోకర్ అవ్వాలనుకుంటారు ఎవరైనా సొసైటీలో? న్యూస్గా కూడా టెలికాస్ట్ చేయలేరు. సోషల్ మీడియా వింగ్స్కి కెపాసిటీ ఉండదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా నేను. వై ఆర్ వి ట్రోల్ కంటెంట్? వై ఆర్ వి అ మీమ్ కంటెంట్? అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ టెలివిజన్సే చూడలేదు జనాలు, సోషల్ మీడియానే పెద్ద టెలివిజన్లో వాడేస్తారు. ఈరోజు 10-15 సెకండ్స్లో ఏది కన్వే చేస్తే అదే చూడాలి. ఆ 15 సెకండ్లో అన్న కొంచెం బెటర్ కంటెంట్ ఇస్తారా? ఇర్రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ సేయింగ్ హై పర్సెంటేజ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రం నాది కాదు, ఏకి పడేసేది నాది కాదు, కూర్చుని కట్ చేసి వాడేసి అవతల పడతా నేను. ఇంత బాధ్యతారహితంగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే మాటలు ఏముందండి, ఇష్టం వచ్చినట్టు అంటారు. క్రిటిసిజము, ఇంకా దానికి సెల్ఫ్ క్రిటిసిజము, నెహ్రూ గారితో పోలిక. ఇంకోసారి చేయకండి సార్. అక్కడెక్కడ కూడా సూచనలు ఆ దాఖలాలు ఎక్కడ మనకు ఉండవు, అవి రావు. నేను రాసిస్తాను, అవి రావు. ఎందుకంటే ఆయనే నిజాలు చెప్పడు.